నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ నార్జో N61 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే రియల్మీ వాళ్ళది నార్జో N61 స్మార్ట్ ఫోన్ అది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. హైలైట్ చూసుకుందాం ఒకసారి. సో హైలైట్లోకి వచ్చేసరికి అయితే మంచిగా అది బెండ్ రెసిస్టెన్స్, డ్రాప్ రెసిస్టెన్స్, స్క్రాచ్ రెసిస్టెన్స్ అంతా మంచిగా చెప్పేసి IP54 డాష్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అని కింద కూడా మెన్షన్ చేశారు. పర్లేదు, డీసెంట్గా ఉంది. అండ్ 7.85 ఇంచెస్ స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే అవి పవర్ఫుల్ ఆక్టోకోర్ అని మెన్షన్ చేశారు. కానీ యాక్చువల్లీ మీరు ఇక్కడ స్పెసిఫికేషన్స్కి వెళ్తే ఇట్లా యూనిఎస్ఓసి చిప్సెట్ల యూనిఎస్ఓసి T612 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో ఇది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ ప్రాసెసర్ అయితే స్లైడ్ యూనిఎస్ఓసి వల్ల కొంచెం హీట్ ఎక్కుతాయి. సో తొందరగా హీట్ ఎక్కుతాయి అండ్ ఏమంటారు అంత వాల్యూ ఇవ్వవు. సో ఇదొకటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు. స్మార్ట్ ఫోన్ కాడికి ఫస్ట్ ఇది ఒకటి మెన్షన్ చేయలేరు. 32 మెగాపిక్సెల్ కెమెరా పర్లేదు, బాగుంది భయ్. 4 ఇయర్స్ దాకా ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ బాగుంది. 90 హెర్ట్జ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, చాలా బాగుంది. డ్యూ డ్రాప్ డిస్ప్లే ఇచ్చారు, ఇక్కడ మీకు చూపించేస్తాను. అమెజాన్లో కూడా ఉంది, డ్యూ డ్రాప్ డిస్ప్లే ఇచ్చారు, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఏదైతే ఇప్పుడు ట్రెండింగ్ ఏదైతుందో అది తీసుకొచ్చారు అన్నమాట బడ్జెట్లో. అన్న ప్రైస్ చూపేయంటే ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద అమెజాన్లో చూపిస్తున్న ప్రైస్ 7,500 ఉంది. 500 రూపాయల డిస్కౌంట్ పడితే ఇట్లా 7,000కే స్మార్ట్ ఫోన్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే పోర్ట్స్ కార్డ్కి వచ్చేసరికి అయితే పైన టాప్లో ఏమైతే లేవు, కింద డౌన్వర్డ్ స్పీకర్స్ ఉన్నాయి, Type-C పోర్ట్, మైక్ అండ్ 3.9 జాక్ ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఓవరాల్గా బాగానే ఉంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చార్జ్ అయిన బాక్స్ అని, సో వేరే వాళ్ళని ట్రోల్ చేయడానికి, కానీ వీళ్ళే పెద్ద ట్రోల్ అయిపోతారు అనిపించింది నాకైతే. ఇక్కడ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు బై. కానీ ఎంత ఇచ్చారు, ఇక్కడ బ్యాటరీ కాడికి వెళ్ళిపోదాం ఒకసారి. బ్యాటరీ సెక్షన్లో పైన ఉంది, నేను చూపిస్తాను. 10 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. అట్లీస్ట్ వేరే మినిమం ఇప్పుడు 10 వాట్స్ ఛార్జర్ ఎవరు యూజ్ చేస్తారు, నాదైనా సరే 15 వాట్స్ ఛార్జర్ ఉంది. సో మినిమం 15 వాట్స్ ఫైనలైజ్ చేసుకోండి. 10 వాట్స్ ఛార్జింగ్ మస్తు టైం పడుతుంది, 0 to 100 కానీ పోనీ 0 ఓవర్ పెట్టరు. మినిమం 10% నుంచి 80% మన వాళ్ళు ఇక్కడ అంటారు కదా, దానికైనా సరే గంట 45 నిమిషాలు పడుతుంది. యాక్సెప్ట్ చేసుకున్నా సరే కూడా ఈ ప్రైస్ కేటగిరీకి పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వీళ్ళ UI ఒకటి ఉంటుంది అండ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అవి ఉంటాయి కదా, అవి మనము అండ్ బోల్డ్ వేర్స్ ఉంటాయి, అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసేటప్పుడు అవన్నీ కూడా డిజేబుల్ చేసుకొని నోటిఫికేషన్ డిజేబుల్ చేసుకుంటే అప్పుడు మనకు క్లియర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట అవి. అండ్ ఇన్ జనరల్గా నేను ఏం చెప్తున్నా అంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోను ఆఫ్లైన్లో దొరికితే ఇట్లా తీసుకోవాలి అనుకుంటా. ఒకవేళ ఇట్లా మీరు అది ఆఫ్లైన్లో తీసుకోవాలి అంటే ఇట్లా 6,500కి 6,000 కూడా అడిగి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఆన్లైన్లో ఎంత ఉంది కాబట్టి ఆఫ్లైన్ ఇంకొంచెం తక్కువకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఆఫ్లైన్లో దొరకలేదు అంటే పోయి ఆన్లైన్లోకి నుంచి ఆర్డర్ చేసుకోండి, 7,000 రూపీస్కి వస్తుంది. ఎవరు తీసుకోవచ్చన్నా, ఎందుకు తీసుకోవచ్చనా అంటే పోయి సింపుల్గా ఏం లేదు, సోషల్ మీడియా, UPI పేమెంట్స్, వాట్సాప్ స్టేటస్లకి, మెసేజ్లకి అండ్ మామూలుగా ఏమంటారు వేరే ఏమంటారు ట్రాన్సాక్షన్స్ లేకపోతే వేరే చిన్న పనులు ఉంటాయి కదా, లైక్ కాల్స్కి, అవి ఇట్లకి బాగుంటాయి. నెక్స్ట్ ఇంకొకరికి అంటే సెకండరీ ఫోన్ యూజ్ చేస్తారు కదా, ఒక మెయిన్ ఫోన్ ఉంటుంది, ఒకటి సెకండ్ ఫోన్ ఉంటుంది ఓన్లీ కాల్స్ కోసం, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. థర్డ్కి వచ్చేసరికి అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏమంటారు తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి, స్మార్ట్ ఫోన్ జస్ట్ ఓన్లీ కాల్స్ కోసం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావాలంటే వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ వాల్యూ ఫర్ మనీ. మీకు ఇంట్లో కూడా పైసలు కూడా జర బెనిఫిట్ అయితే అన్నమాట. ఒక్కొక్కరికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 10,000, 20,000, 40,000 ఫోన్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న ఫోన్స్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇది అందరికీ సెట్ కాదనమాట, కొందరికే సెట్ అవుతుంది. సో అదనమాట. అవి ఓవరాల్గా చూసుకుంటే తీసుకోవచ్చు, మీ బడ్జెట్ లిమిట్ ఇంతే ఉంది అండ్ స్పెసిఫిక్ కేటగిరీ చెప్పినా కదా వాళ్ళకి ఇది బాగా ఉంటుంది భయ్, మిగతా వాళ్ళకి బాగుండదు. అండ్ మోస్ట్లీ నా అడ్వైజ్ ఏంటంటే ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. కానీ ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంది 10,000 దాకా నేను ఎక్స్టెండ్ చేయగలుగుతాను నా బడ్జెట్ అంటే ఇట్లా మీకు 10,000కి మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, 5G స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది, బెటర్ ఆప్టిమైజేషన్ ఉంది, బెటర్ ప్రాసెసర్తో పాటు కూడా చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు
పోకో వాళ్ళది M6 4GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. లేకపోతే ఇట్లా ఇదే ప్రైస్ కేటగిరీకి సామ్సంగ్ వాళ్ళది ఐ థింక్ M14 ఉంది 4GB వేరియంట్, అది 8000కు 8500కు వస్తుంది. అవి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అవి కూడా సేమ్ స్పెక్స్తో పాటు బెటర్ ఆప్టిమైజేషన్, బెటర్ ప్రాసెసర్తో పాటు వస్తుంది అనేసి అయితే నేను అడ్వైజ్ అయితే చేస్తున్నా భయ్. మీరేమనుకుంటారు? మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఇట్లా పక్కా షేర్ అయితే చేయండి. మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ విన్నారు. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా మీకు చెప్పినాను. ఫైనల్గా మీరు స్మార్ట్ ఫోన్ కొంటారా లేకపోతే ఎవరికైనా ఇస్తారా? మీ ఒపీనియన్స్ ఏందని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే ఒక షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.